ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గణపతిని ఎలాంటి దోషాల కోసం పూజించాలి, పూజిస్తే ఎలాంటి దోషాలు తొలగిపోతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము. గణేష్ ఆరాధన చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటారు. గణపతిని పూజించి వివిధ దోషాలను తొలగించుకోవచ్చును. గణపతిని పూజించి తొలగించగలిగే దోషాలు: సూర్య దోష నివారణకు ఎర్ర చందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్రదోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుని పూజించాలి. కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుని పూజిస్తే ఫలితం ఉంటుంది. బుధదోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి. గురుదోష నివారణకు పసుపు, చందనము లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. శుక్రదోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి. శనిదోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి. రాహుగ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది. కేతుగ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి. ఎర్ర చందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు. పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.